నువ్వు అన్ని పదవులు చూసినావు రే. ఏంటలా మాట్లాడతావు? లయ్యాశ నాకేమొచ్చింది? నువ్వు నా గురించి మాట్లాడతావా? 9 కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే. ఆసుపత్రుల్లో అది పారిశుద్ధ కార్యక్రమాలకు ఏదో కోటా ఇస్తారా, దాంట్లో నీకు నెలకు 5 లక్షలు తెచ్చినావురా. పుచ్చుకోట గల్లు ఏం చేసినావురా? నా తమ్ముళ్ళు ఎవరబ్బ సొమ్మురా? గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైండ్లన్నీ కొట్టి మాది నాయుడిది కొట్టలేనువా? పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్. నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే? నేను రికార్డు చూపిస్తా. గవర్నమెంట్ భూములను నీ పేరుతో చేయించుకున్నావు లేదా? వస్తారా? ఇవన్నీ తీసుకొని వస్తా, మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా. ఏదో బంధువులేనా అంటుంటే ఏమరా? ఆ రోడ్లో కళ్యాణ్ ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు బాబా, కాంట్రాక్టర్. నువ్వు కొట్లే? సాచాగాడు అనుకుంటాను లే. ఐటీ ఇది మేము ఇప్పుడు బయటికి తీస్తా. ఈ పక్కన ఐటీ ఉందే, ఐటీఐ వస్తా. 4వ తేదీ 5వ తేదీ వచ్చి గేట్లు అన్ని బలకొడతా, రికార్డు తీసుకొచ్చి బలకొడతా. ఏం రా నువ్వు కూడా మాట్లాడుతున్నావురా? ఏమంటే ఆ తాడిపత్రి ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకున్నారు నాకు తెలియదు. ఎందుకంటే మేము కూడా, ఎందుకంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచేటప్పుడు కానీ లేకపోతే మాకు చదువు చెప్పిన గురువులు కూడా సంస్కారం నేర్పించింది. ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళని, సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళని, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. ప్రజలే, ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా, పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2004 ఉన్నప్పుడు కూడా రైల్వేకు మన జిల్లాలో కానీ గుంటికల దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళమి అధికార పార్టీలో ఉండేవాళ్ళు, అంతేగాని మేమేం కాదు. అలాగే ఈరోజు కూడా అంతే. 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనంత డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ, ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, సూచనలు బహిరంగ చేసినా, ఇంకోటి చేసినా, విమర్శించినా కూడా సద్విమర్శలుగా, ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి, రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా, నిజం చేసేంటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా, ఎంతమంది దగ్గర చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పమని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళని, ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళని, అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎప్పుడైనా. కానీ అదే విషయాన్ని మేము చెప్పాను అందరికీ. ఒక పేరు చెప్పలేదు, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చెప్పుకొని ఈడ మీవన్నీ కూడా సూపర్ 6 హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది, ఎక్కువ మంది ఇసుక, మట్టి, మద్యము, బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాట వాస్తవం. నేను కట్టుబడి ఉన్నాను. ఒకరిని ఉద్దేశించి, వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు, అందరినీ చెప్పిన. నేనే కాదు చెప్పింది, పత్రికలన్నీ ఘోషించినాయి. ఈనాడు చెప్పింది, జనతులు మద్యం వ్యాపారులు ఎట్లా ఇంటర్ఫేర్ అవుతామని చెప్పి ఎలా చేస్తుంది, జ్యోతి చెప్పింది, అన్ని పత్రికలు చెప్పినాయి, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు. అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మీటింగ్లో, పార్టీ మీటింగ్లో చెప్తాను, ఇవన్నీ జరుగుతా అంటే సహించేది లేదు అని చెప్పినాడు. అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఏమన్నా జరుగుతుందేమో అని ముఖ్యమంత్రి అనుకుంటాడేమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామంది అంటే మేము చెప్పినామంతే. ఇట్ ఈస్ ఎ వాయిస్ ఆఫ్ ద పీపుల్. కానీ సభ్య సమాజం తలదించుకునేటట్లు వాయు వర్ష లేకోకుండా, మాకంటే కూడా వయసులో పెద్దవాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్దవాడు ఎట్లా మాట్లాడితే
అంతేకాదు సిగ్గులేదు. మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేశారు? అంతకంటే సిగ్గుచేటు అనేది కూడా ఉందా అన్న. ఆయనే కాదు, ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా కడకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు మీరేం చేయని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని ఒక అమాయకుల్ని, ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు, అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని మాటల దాడులు ఏం మాట్లాడు వాళ్ళ మాఫియాతో. అప్పుడు ఏదో వద్దు, నేను 10 రోజుల కింద రైతాంగ సమస్యలు మాట్లాడితే చేతనైతే బాధ్యత ఉంది కాబట్టి ఎందుకు తెలుగుదేశంలో ఎందుకు కాలువ శ్రీనివాసులు గారే మాట్లాడినాడు వాళ్ళ మీటింగ్లో. రైతుల యొక్క సమస్యలు ఎవరు కొనేవాళ్ళు లేరు, గిట్టుబాటు ధర కాలేదు, కొనండి సెంటర్స్ ఓపెన్ చేసి అన్నాడు. అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకుని చేయకోకుండా లడంగో లఫంగో ఏం మాట్లాడు. ఈయన మాట్లాడేదే కాదు, వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి అమాయకుని తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వయస్సు గీస్తని లేకుండా అందరిపైన ఒకరిపైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు, ఇంకోరు మాట్లాడినే పోతారు, మంత్రులు మాట్లాడినే పోతారు. వాళ్ళు ఎవరిని మాట్లాడి చేసి ఇదే వాళ్ళ సంస్కృతి ఇది అంటారు. ఎక్కడ నేర్చుకుంది? ఏదో మాకు భూములు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు చేస్తాను. నేను ఒకటి చెప్తాను, నేను కూడా ఎలక్షన్ నిలబడ్డాను 7 మార్లు ఎలక్షన్ మా తండ్రి గారు అంతా కలిస్తే 12 మార్లు మా ఇంట్లో 55 సంవత్సరాల్లో 12 మార్లు. 67 నుంచి మా తండ్రి గారు శాసనసభ్యుడే 78 వరకు, మళ్ళీ 80 నుంచి శాసనమండలి సభ్యుడు, 89 నుంచి 96 వరకు కూడా పార్లమెంటు సభ్యులు 2 మార్లు. తర్వాత 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒకడు మా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు కూడా నేను గెలిచిన వాళ్ళం. 96 నుంచి 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను నేనే, 1 మారు వచ్చి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏమైనా ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, మీరే ఉన్నారు. ఎంక్వైరీ చేయండి, నేను సహకరిస్తాను ఎంక్వైరీకి. నా పైన, నా కుటుంబం పైన. మేము ఎప్పుడు భూములు మేము వచ్చి పెద్దగా కొనలే. 78లోనో 77లోనో మా తండ్రి గారు ఆయనకు వచ్చిన ఆస్తి, మా అమ్మకు వచ్చిన ఆస్తి, డ్యూటీలో ఆస్తులు అమ్మి ఆడ కొన్నాం, భూములు కొన్నాం. నాకెంత దేశమంతా నాకేం భూములు లేవు, ఆడ చూసినా ఇంకోటి ఎక్కడ లేవు. ఆడుండేది అన్నీ కొండాయి. మేము 3 అన్నదమ్ములు ఈ పొద్దు కూడా కలిసి ఒకే ఇంట్లో, మా నాయన కట్టించిన ఇంట్లో 67, 68లో కట్టించిన ఇంట్లో, అదే ఇంట్లో అక్కడే ఉన్నాం. అందరికీ తెలుసు. మీరు పిల్లప్పుడు నేను పిల్లప్పుడు ఉండేప్పుడు కూడా ఆడే ఉన్నాం, అందరికీ తెలుసు. 56 ఏళ్ళు 57 ఏళ్ళు అయింది ఆ ఇంట్లోనే ఉండి, అదే ఇంట్లో అదే గుణాదే అదే పునాదే. ఆ ఇంట్లోనే 100 రోజులు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా పండుకొని రాత్రి కూడా పండుకొని పోయిన వాళ్ళు. మేము అంత పోయిన వాళ్ళు. నేను కొత్త ఇండ్లు ఏమి రాలే, ఆడ కొత్తగా భూములు కూడా రాలేదు. మళ్ళీ మేమేం కొనింది కూడా కాదు, మా నాయన కొనిండేది. ఏమైనా కొనింటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ నీళ్ళ కోసం ఎండిపోయేటప్పుడు, దాక్ష చెట్టు ఎండిపోయేటప్పుడు నీళ్ళ కోసం ఏడన్నా కొన్నామేమో అంతే. కొన్ని నీళ్లు తీసుకొచ్చినాం దూరం నుంచి తప్ప ఆడుండేటివే ఎవరికేం లేదు. ఎంక్వైరీ చేసుకోండి. అంతెందుకు, ఎంక్వైరీతో పాటు నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీ పైన మీ కుటుంబం పైన మీరే ఎంక్వైరీ చేసుకోండి. 85 నుంచి మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మేము 67 నుంచి చేసుకోండి. మా నాయన 67 నుంచి 68, 69 నుంచి కూడా ఉన్నాడు. వాళ్ళకేం భూములు ఉంటాయి, వీళ్ళకేమో అన్నీ కూడా చేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. కైనా ఉన్నారు, కింద ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, సహకరిస్తాను. ధైర్యం ఉంటే మీరు కూడా చేసుకోండి. మీ ఆస్తులు బీస్తులు అది. ఇంకోడు ఏమంది ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారా? అసలు ఏం అంత సులభంగా ఉంటుందా? నేనేం విడిచిపెట్టి చాలా చెప్తాను, నేనే చెప్తాను కదా. 5 మార్లు ప్రజాప్రతినిధిగా అయినాను, ఓడిపోయినప్పుడు ఈ ఊరు విడిచిపెట్టలే. గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ మీ మాదిరి కూడా నేనేం లేదు. నేనే ఎప్పుడు ఊరు విడిచిపెట్టలే. ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇంట్లో ఉన్నాను. నేను గన్మెన్ కూడా ఓడిపోతాను, గన్మెన్ కూడా తీసేస్తాను. నేను గన్మెన్ కూడా మళ్ళీ కావాలని కూడా అడగాను. మళ్ళీ కారులో కూడా మీ మాదిరి 4 కార్లు 5 కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ బుద్ధికి కూడా. ఈ నిమాళ్ళు ప్రజాప్రతినిధి అయినా కూడా 4, 5, రెండోది కూడా పెట్టుకోలేము. ఒకనే పోతాను, లేకపోతే 2 పోతాం. నాకేం భేషజ్వాలాలు లేదు, ఏమీ లేదు, దాపరికం లేదు, ఏమీ లేదు. పీపుల్ ఆర్ గ్రేట్ అన్నట్టప్పుడు ఓడించినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మేము ఖర్చులు పెట్టుకొని పోగొట్టుకుని పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంతే. మేము అది
అయ్యా అట్లా మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే ఒక తూరు కాదు 2 తూర్లు మాట్లాడతాం. ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను. ఎందుకంటే అందరు కూడా ఉన్నారు, మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు చెల్లెలు భార్య తమ్ముళ్ళు అందరికీ ఉంటారు. మీ మాదిరి మేము మాట్లాడేది కాదు, మాకు అట్లా నేర్పిలేదు, ఎవరు మాట్లాడరు. నేను చెప్తాను, ఎప్పుడు ఇడిచిపెట్టలేదు. 94లో ఈ రాష్ట్రంలో అధికారం కాలిపోతే మీ అందరూ కూడా ఊరు ఇడిచిపెట్టిపోతే కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే ఇనానమస్కి వచ్చే వద్దు, బాగలేదు, పరిస్థితి బాగలేదు, దౌర్జన్యమైన తెలుగుదేశం వాళ్ళది అని చెప్పేసి మీరంతా ఊరు ఇడిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే ఆ రోజు రఘువీరెడ్డి గారు కానీ నేను కానీ ఇంకా చాలామంది కానీ కమ్యూనిస్టు వాళ్ళు కానీ ఆ రోజు మీ యొక్క దురాఘాతాలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాఘాతలే మళ్ళీ 94 నుంచి కూడా ప్రారంభమైన. ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా, వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా. నువ్వు మళ్ళీ 2004లోనే మళ్ళీ మీరు వచ్చి గెలిచినట్టు వచ్చి 2004లోనే ఆ తర్వాత మళ్ళీ కూడా 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది ఉద్దేశించి ఓడిపోయినప్పుడు పరిగెత్తుకొని బెంగళూరు హైదరాబాద్ ఎందుకు మాకు లేవడా? బెంగళూరు హైదరాబాద్లో ఎక్కడ ఇండ్లు పోయి పండుకొని కూడా లేవు, ఇదే ఉండేది, ఈడే ఉండాలి. ఆ తెలుగుదేశం మీరేమి లేరేడు జిల్లాలో ఏదో మాట్లాడుతున్నారు అంతా. కానీ ఎవరో తిన్నారో ఆ పొద్దు మేము తప్పు చేసింటే గట్టిగా మాట్లాడిండాల్సింది, వాయిస్ ఇచ్చిండాల్సింది. ఎందుకు అంత భయపడిపోవాలా? ఇచ్చినారు కదా మీ పార్టీ వాళ్ళందరూ, మిగతా వాళ్ళంతా ఇచ్చి మీకు కాపాడుకున్నారు కదా. అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా అందరినీ కొడతారు, అందరినీ తిడతారు, వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు, జిల్లాలో అందరినీ చేస్తారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంతవరకు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది. మాఫియాని తయారు చేసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. అమాయకులు పాపం, కౌన్సిలర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకొని ఏదంటే అది మాట్లాడిస్తావా? అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో. ఏం రాజకీయాలు ఏముంది, దానికి ఏముంది? నేను కూడా 4 మార్లు గెలిచాను. తాడిపిత్రుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు, మా పార్టీకి ఉన్నారు. వస్తాం తాడిపిత్రికి కూడా, రా నువ్వు అనంతపురంగా మేము వద్దన్నామా? ఎప్పుడు ఎవరిని కానీ వద్దన్నాం అంటే అధికారులు ఏమి రాకూడదు అని శాసించేది ఏముంది? సరే ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తాను మళ్ళీ కూడా, ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తాను. పోలీసు వాళ్ళకు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను, IPS IAS ఆఫీసర్లకు అందరికి కూడా. ఏం మీరు లేరా? ప్రభుత్వం అనేది లేదా? అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు? అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము? తాడిపిత్రికి పోతాము, తాడిపిత్రుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాను. ఒక జిల్లా అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్టీగా కూడా పెడతాను. ఏమవుతాం వస్తారు రాని, ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము. ఈ పశుబలమో జంతు బలమో, పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు, ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు, ఎవరేం లేరు. పోతే ఉంటుంది, ప్రాణాలు పోతే పోతాయి, లేకుంటే లే, అంతేగాని ఇటువంటి వాళ్ళకి తావివ్వము. నీ మాఫియాకు కూడా తావివ్వము జిల్లాలో. నేను ఒకనే కాదు, నేనేదో పోటు మొగని చెప్పడం లేదు, మా పార్టీ అంతా కూడా చెప్తున్నాను. అందరూ కలిసి ఆడే కాదు, ఆ నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో అయినా కూడా అధికారం ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉండిపోయి అటువంటి బిహేవ్ చేసిన వాళ్ళు ఈ పొద్దు ఏమైందో కూడా అందరికీ తెలుసు, చరిత్ర తెలుసుకోవాలా. నేను చెప్తా, ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి అని చెప్తే ఎవరు ఎట్లా అందరికీ తెలుసు. ఐటీ దగ్గర ఐటీ పక్కన ఐటీ వచ్చింది, ఎక్కడే అన్నీ చెప్తున్నారు కదా, అన్నీ కూడా ఎవరైనా కానీ అన్నీ వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు? వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే చాలని భయపడే ఈ తరుణంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు? నేను చెప్తున్నాను కదా, నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా. ఈ పొద్దే కాదు,
మా నాయన లేకపోయిండొచ్చు, మా నాయన లేక కూడా ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులు లేక. అంత 67 నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసుకోండి. ఆడ అమ్మేడు కొనుక్కోండేదే భూములు, అదేదో 60 ఎకరాలు 67 ఎకరాలు ఉంటాయి మా ముగ్గురికి. అది ఇంకే వేరే సాటి ఏమి ఎక్కడ లేవు. ఏదైనా ఉంటే స్థలాలు ఉంటే 1, 2, 10 సెంట్లు 12 సెంట్లు అది కూడా చేసి మా జీవితం కూడా అయిపోతుంది. మేమేమి ఎక్కడ కానీ ఎవరేం చేయలేదు. ఎవరో వచ్చి పలానాడు వచ్చి ఇచ్చినామని చెప్పి ఈ బిడ్జు మేదంతా కూడా మేము చేసిన అభివృద్ధిని అందరినీ నీళ్ళు తీసుకొస్తే ఇదే రాకపోతే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా అక్కడ వేస్తే అర్ధాంతరంగా దురదృష్టం కొద్దీ రాజశేఖర గారు పోతే 2000 నుంచి రఘువీరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కలుసుకొని నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళు మేము. ఈ జిల్లాకు నీళ్లు రాగలవు, ఎట్టోసా అందరి నీవా లిఫ్ట్ ఏమని చెప్పి అన్నా కూడా నీళ్ళు రాగలవు నిరూపించిన వాళ్ళం మేము. అవుతాయని చెప్పేసి రోల్ మోడల్ అందరి నీవా ఓహో లిఫ్ట్ అయితే వస్తాయని చెప్పేది. ఆ తర్వాతనే మిగతావన్నీ కూడా లిఫ్ట్లు ఇరిగేషన్లు అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా వచ్చింది. ఇది కూడా అందరు కూడా ఇవి అవుతుందా సక్సెస్ అవుతుందా అనేటప్పుడు కూడా ఇవన్నీ కూడా అనేకమైన రైల్వే ప్రాజెక్టులు తీసుకొని వచ్చేసాం. అలాగే ఈ టౌన్లో కూడా నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎవరు ఎంతమంది విమర్శించినా అనేకం కూడా అడ్డంగా పడినా కూడా